కొన్ని వారాలుగా భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ డల్లుగా ఉండటం చూస్తున్నాం. సరైన సినిమా లేక ఎగ్జిబిటర్లు అలో లక్ష్మణ అనే పరిస్థితి తలెత్తింది. జూన్ నెల దానికి చెక్ పెడుతూ కూడా థియేటర్లకు మళ్ళీ ఊపిరిపోస్తోంది. నిన్న బుక్ మై షో ట్రెండ్స్ దానికి సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. అమీర్ ఖాన్ సితారే జమీర్ పర్ అత్యధికంగా 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోగా తర్వాతి స్థానంలో హాలీవుడ్ మూవీ F1 ఊహించని స్థాయిలో 99,000 టికెట్లు అమ్మి స్పీడ్గా దూసుకుపోతుంది. కాజోల్ టైటిల్ రోల్ పోషించిన మా 96,000, మంచు విష్ణు కన్నప్ప 92,000 టికెట్లు నమోదు చేశాయి. ఇక రెండో వారంలో ఉన్న కుబేరా 69,000 టికెట్లతో స్ట్రాంగ్గా కంటిన్యూ కావటం విశేషం. ఎలాంటి ప్రమోషన్లు చేయని విజయ్ యాంటోనీ మార్గన్ 36,000 టికెట్తో డీసెంట్ పికప్ చూపిస్తోంది. ఇవన్నీ ఆన్లైన్ నెంబర్లు. నేరుగా టికెట్ కౌంటర్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళ సంఖ్యను కలుపుకుంటే చాలా పెద్ద నెంబరే రానుంది. ఆదివారం సెలవు కాబట్టి రెస్పాన్స్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇంత స్పందన చూసి నెలలు గడిచిపోవడంతో ఇప్పటి అంకెలు చూస్తున్న డిస్ట్రిబ్యూటర్లు హమ్మయ్య అనుకుంటున్నారు. తాజాగా వచ్చిన కొత్త సినిమాల్లో ఏవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోపోవడంతో మూవీ లవర్స్కి ఊరట కలిగిస్తోంది. ఆప్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల తమ టేస్ట్కి తగ్గ మూవీని ఎంచుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆడియన్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. సరైన సినిమాలు గనక దర్శక నిర్మాతలు ఇవ్వగలిగితే టికెట్ రేట్లు కాసింత ఎక్కువైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. ఇప్పుడు ఈ జోష్ని ఈ వారం నితిన్ తమ్ముడు కొనసాగించాలి. ఆపై అనుష్క ఘాటి, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కనుక క్యారీ చేస్తే ఇక భారీ ఆక్యుపెన్సీలతో సింగిల్ స్క్రీన్లు సైతం కలకల్లాడతాయి. జనం థియేటర్లకు రావడం తగ్గించాలని భావిస్తున్న నిర్మాతలు ఈ పరిణామాల్ని విశ్లేషించుకోవాలి. సరైన కంటెంట్ ఇస్తే సీజన్తో సంబంధం లేకుండా హిట్లు, బ్లాక్ బాస్టర్లు అందుకోవచ్చు అని జూన్ నిరూపించేసింది.